నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హర్యానాలో మళ్లీ రెపరెపలాడిన కాషాయ జెండా 49 సీట్లతో వరుసగా మూడోసారి బీజేపీ జయభేరి. జమ్మూ కశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి జయకేతనం. బీజేపీకి 29 సీట్లు. తొలిసారి ఖాతా తెరిచిన ఆప్. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు. సెయిల్లో విశాఖ ఉక్కు విలీనంపై కుమారస్వామితో చర్చ. కలెక్టర్లతో పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్. పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశం. జే హోప్ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ కు భౌతిక శాస్త్ర నోబెల్. ఏఐకి పునాదులు వేసినందుకు పురస్కారం. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి గరుడ సేవ. తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనం. హర్యానాలో మరోసారి కమలం వికసించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. 90 స్థానాలకు గాను 48 సీట్లను గెలుచుకుని బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేక చతికిలబడింది. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ జయభేరి మోగించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ రాష్ట్రంలో మరోసారి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటైంది. 90 స్థానాలకు గాను అధికార బీజేపీ 48 స్థానాలను గెలుచుకుని విజయదుందుభి మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టాలని భావించిన కాంగ్రెస్ 37 చోట్ల విజయం సాధించింది. ఇండియన్ నేషనల్ లోక్దళ్ ఐఎన్ఎల్డీ 2 స్థానాల్లో గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవలేక ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కౌంటింగ్ ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన కాంగ్రెస్ తర్వాత కాసేపటికి 2వ స్థానానికి పడిపోయింది. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని లాడ్వా నియోజకవర్గంలో 16,054 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ పై ఘన విజయం సాధించారు. మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ జులానాలో గెలుపొందారు. ఆమె తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన యోగేష్ కుమార్ పై 6,015 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా కైథాల్లో గెలిచారు. హిస్సార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ మాతృమూర్తి సావిత్రి జిందాల్ విజయం సాధించారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ విజయం సాధించారు. మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా గర్హి, సంప్లా, కిలోయ్ స్థానంలో గెలుపొందారు. ఉచానా కలాన్ స్థానంలో హోరాహోరీగా సాగిన పోరులో కేవలం 39 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతుర్భుజ్ యాత్రి విజయం సాధించారు. ఇక్కడ పోటీ చేసిన జేజేపీ అధినేత దుష్యంత్ చౌటాలా ఏకంగా 4వ స్థానానికి పరిమితమయ్యారు. ఇండియన్ నేషనల్ లోక్దళ్ ఐఎన్ఎల్డీ అధినేత అభయ్ చౌటాలా ఎలానాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి భరత్ సింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. అభయ్ కుమారుడు అర్జున్ చౌటాలా రానియా స్థానం నుంచి గెలుపొందారు. 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన బీజేపీ 2019 ఎన్నికల్లో 40 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో 48 స్థానాల్లో ఘన విజయం సాధించింది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు మిఠాయిలు పంచారు. బాణాసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు. హర్యానా ప్రజలు మరోసారి ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచారని సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి జయభేరి మోగించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా 2 పార్టీలు కలిసి 48 చోట్ల గెలిచాయి.
జమ్మూలో తన పట్టును నిలుపుకున్న భారతీయ జనతా పార్టీ 29 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. గతంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న పీడీపీ ఈసారి 3 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీటుతో ఖాతా తెరిచింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జరిగిన మొదటి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. హంగు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలను తలకిందులు చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి మెజార్టీ మార్కును దాటింది. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 56 చోట్ల పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలను కైవసం చేసుకుంది. కశ్మీర్ లోయలో తనకున్న పట్టును నిలుపుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడి 47 స్థానాల్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి 38 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 6 సీట్లు మాత్రమే గెలిచింది. అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కు పట్టు ఉన్న కశ్మీర్ లోయలోనే 5 సీట్లు గెలిచింది. జమ్మూలో 1 సీటు మాత్రమే గెలవగలిగింది. జమ్మూలో 43 సీట్లు ఉండగా భారతీయ జనతా పార్టీ 29 చోట్ల గెలిచింది. కశ్మీర్ లోయలో బీజేపీ ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో 81 చోట్ల పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ 3 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ దోడాలో గెలవడం ద్వారా కశ్మీర్ లో ఖాతా తెరిచింది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సిపిఎం కుల్గాంలో గెలిచి ఉనికిని చాటుకుంది. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ జేపీసీ అధ్యక్షుడు సజాద్ గనీలోన్ హంద్వారాలో గెలుపొందారు. 7 చోట్ల స్వతంత్రులు గెలుపొందగా ఇందులో జమ్మూ ప్రాంతంలో 3, కశ్మీర్ లోయలో 4 ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన బుద్గాం గాందర్బల్లో గెలుపొందారు. బుద్గాంలో పీడీపీ అభ్యర్థి సయ్యద్ మెహదీపై 18,000కు పైగా ఓట్లతో గెలిచిన ఒమర్ అబ్దుల్లా గాందర్బల్లో 10,000కు పైగా ఓట్లతో పీడీపీ అభ్యర్థిపైనే గెలిచారు. జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా నౌషెరా అసెంబ్లీ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి సురీందర్ చౌదరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 25% పైనే ఓట్లు సాధించిన బీజేపీ 29 స్థానాలకే పరిమితమైతే 23% పైన ఓట్లు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కు దాదాపు 12% ఓట్లు రాగా పీడీపీకి దాదాపు 9% ఓట్లు పడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా 2వ రోజు ఢిల్లీలో తీరిక లేకుండా గడిపారు. వరుసగా కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై గంటన్నర పాటు చర్చించారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితిని గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లిన ఆయన వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చంద్రబాబు నివాసానికి వచ్చి ఆయన్ను కలిశారు. సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై ఇద్దరి మధ్య కీలక చర్చ సాగింది. సాయంత్రం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కలవనున్నారు. Warm welcome, sir. Warm welcome. You come on a very auspicious day. విజ్ఞాన యాత్ర విషాద యాత్రగా మిగిలింది. మిత్రులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపిన న్యాయవాదులకు ఊహించని ప్రమాదం మృత్యువు రూపంలో ఎదురొచ్చింది. తెల్లవారుజామున అంతా గాఢ నిద్రలో ఉండగా వారు ప్రయాణిస్తున్న బస్సును మరో వాహనం బలంగా ఢీకొట్టడంతో ఓ మహిళా న్యాయవాది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు 78 మంది కలిసి 2 బస్సుల్లో విజ్ఞాన యాత్ర కోసం రాజస్థాన్ వెళ్లారు. వీరు ప్రయాణిస్తోన్న బస్సు తెల్లవారుజామున జోధ్పూర్ టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య న్యాయవాది జ్యోత్స్న అక్కడికక్కడే చనిపోగా మిగిలిన న్యాయవాదులు గాయాలతో బయటపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్లో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులను చైతన్యపరిచేందుకు జ్యోత్స్న ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్న సీఎం ఆమె మృతి బాధాకరమన్నారు. జ్యోత్స్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మకు ఫోన్ చేసిన చంద్రబాబు
బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. మహిళా భద్రత సాధికారత కోసం ఉద్యమించిన న్యాయవాది జ్యోత్స్న మరణం తీవ్రంగా కలచివేస్తుందని లోకేష్ అన్నారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరమన్నారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన రాజేంద్ర ప్రసాద్ న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 14 నుంచి 20 వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ చట్టం ద్వారా ఉపాధి వేతనదారులకు కల్పించిన హక్కులను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సరిపడా 4,500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభల ఆమోదం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మరింత పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు పనులకు భూమి పూజ చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులపై అవగాహన కల్పించాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 25.50 కోట్ల పని దినాలు, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని ఇవ్వడానికి సంకల్పించినట్లు పవన్ వెల్లడించారు. ఇందులో భాగంగా పండ్ల తోటలు, గోకులాలు వంటి ఆస్తుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ విలాసాలకు ప్రచార పిచ్చికి 4,800 కోట్లు తగలేశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. సచివాలయాల భవనాలకు రంగులు, సర్వే రాళ్లపై బొమ్మల కోసం కోట్ల రూపాయల నిధులను వృధాగా ఖర్చు పెట్టారని మండిపడ్డారు. సచివాలయాలకి బిల్డింగ్లు రంగులకైనా ఒక 3,000 కోట్లు తగలేశారు. సర్వే రాళ్ల పైన మీ నాయకుడు బొమ్మ వేసుకోవడానికి 700 కోట్ల రూపాయలు తగలేశారు. దానిలో సగం మెంగటమే కదా. రిషికొండ పైన మీ ప్యాలెస్కి ఎంత అయింది సార్ ఖర్చు? మీ టబ్బులకి, మీ కమోడ్లకి, వీటన్నిటి కలిపి దాదాపుగా ఆ రిషికొండ ప్యాలెస్ పేరుతో ఒక 600 కోట్లు తగలేశారు. 5 ఏళ్లలో సాక్షి అడ్వర్టైజ్మెంట్లు ఒక 500 కోట్లు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, పాస్ పుస్తకాల పైన మీ బొమ్మ వేసుకోవడం కోసం అక్కడ ఒక 13 కోట్లు. తాడేపల్లి కొంపలో మీ లగ్జరీలు, మీ సోఫాలు, మీ టేబుళ్ళు, మీ డైనింగ్ టేబుల్, వీటన్నిటికీ అక్కడ ఇంకో 15 కోట్లు. ఎగ్ పఫ్ఫులకి 3,60,00,000. ఇట్లా చెప్పుకుంటూ పోతే మద్యం షాపుల్లో ఎలకలు పట్టడానికైనా ఖర్చు 1.5 కోటి అంటండి. ఎలకలు పట్టడానికి ఈయన గారి పర్సనల్ టూర్లు ఇవన్నీ కలుపుకుంటే ఉజ్జాయింపుగా లెక్కేస్తేనే 4,878 కోట్లయా నువ్వు తగలేసింది నీ విలాసాలకి, నీ రంగుల పిచ్చకి, నీ ప్రచార పిచ్చకి 4,800 కోట్లు తగలేసావు. నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా? అంత నిజాయితీగా, పారదర్శకంగా మేము ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే. వైసీపీ పాలనలో విజయవాడకు వరదలు వచ్చినప్పుడు అప్పటి బాధితులకు జగన్ ప్రభుత్వం ₹1 పరిహారం కూడా చెల్లించలేదని తెలుగుదేశం ఎమ్మెల్యేలు విమర్శించారు. బుడమేరుకు వరద వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు 11 రోజుల పాటు బస్సులోనే బస చేసి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారన్నారు. వరద బాధితులకు వెనువెంటనే పరిహారాన్ని అందించినట్లు చెప్పారు. వరద సహాయక కార్యక్రమాల్లో నిధులు దుర్వినియోగం చేశారంటూ సొంత పత్రికల్లో విష ప్రచారం చేయటం సరికాదని దుయ్యబట్టారు. గతంలో వరదలు వస్తే టెంట్లు వేపించి కింద కార్పెట్లు పరిపించి అక్కడికి వెళ్ళి మనం పిక్నిక్లు చూసాం తప్పితే ప్రజల కష్టాలు లేనాడు గమనించాల. 74 సంవత్సరాల వయసులో 11 రోజుల పాటు నిర్విరామంగా 24 గంటలు పర్యవేక్షించి మాబోటి శాసనసభ్యులందరికీ స్ఫూర్తిగా నిలబడి అందరికీ కేవలం వరద 30వ తారీఖు మొదలైతే 17వ తారీఖుకి అత్యంత వేగవంతంగా ప్రజలకి పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. జిల్లాలో పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒక్కళ్ళు కనపడలే. అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వాళ్ళు వరద సాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది. వాళ్ళు ఎవరో రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. ఈరోజు అందరూ బాగుంటే ఓర్చుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆకాశంలో ప్రయాణం చేస్తా మరి కింద జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునే వ్యక్తి, భూమి మీదకి రాని వ్యక్తి, అధికారం లేనప్పుడు కూడా ప్రకృతి విపత్తుల్లో కార్యకర్తలను అవ్వచ్చు, నాయకులను అవ్వచ్చు, మీరందరూ కూడా వెళ్ళి అండగా నిలబడండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించి ఎక్కడైతే విపత్తు వలన జరిగిన నష్టానికి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతాం 2009 నుంచి 14 వరకు కూడా మేము చూసాం.
మద్యం షాపుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు రేపటి వరకే సమయం ఉండటంతో ఆశావహులు ముందుకు వస్తున్నారు. ఈ నెల 11న మద్యం దుకాణాలకు వేలంపాట నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఒక్కరినే వేలంపాటకు ఆహ్వానిస్తామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అంత గ్రామీణ ప్రాంతాలు రూరల్ ఏరియాస్లో కొంచెం ఇప్పుడు వరకు దరఖాస్తులు కొంచెం తక్కువగానే వచ్చిన మాట వాస్తవం. కానీ ఇవాళ రేపట్లో అక్కడ కూడా అన్ని చోట్ల కూడా మాకు గుడ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయని మాకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంది. సో అవన్నీ కూడా సిండికేట్లు అవుతున్నాయి, లేకపోతే ఎవరో ఒత్తిడి ఉందనేది కూడా అవన్నీ కూడా వాస్తవం కాదు. అక్కడ కూడా ప్రతి చోట కూడా మాకు గుడ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, మంచి రెస్పాన్స్ అయితే ఉంది. ఇప్పుడు వరకు మనకి మీకు తెలిసిందే ప్రభుత్వమే షాపులని, రిటైల్ షాప్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రైవేటు వ్యక్తుల చేతికి బిజినెస్ వెళుతూ ఉంది. అక్కడక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతాయేమో, బహుశా ఇట్లా మీ అనధికారికంగా విక్రయాలు జరపడానికి. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి మాకు స్టేషన్స్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. బెల్ట్ షాప్స్ ఒకటే కాకుండా నాటుసారా ప్లస్ ఎక్సైజ్కి సంబంధించిన నేరాలన్నీ కూడా మేము అరికట్టడానికి మేము పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం, పనిచేస్తాం. వాటిని ఎటువంటి అనధికారికంగా విక్రయాలు చేయడానికి కూడా మేము అనుమతించాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి, ఎలాంటి సమస్యలు రాష్ట్రం ఫేస్ చేస్తుందో అవన్నీ కూడా వివరించాను. అదే సమయంలో ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయం కూడా ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ ఒకసారి వారికి రీఎన్ఫోర్స్ చేశాం. అంతేకాకుండా కేంద్రం ఇచ్చే స్కీమ్స్ కూడా ఎక్కడా ఉపయోగించుకోకుండా పోవడం, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వేరే పర్పస్లకు డైవర్ట్ చేసి యూసేజ్ ఇవ్వకపోతే నెక్స్ట్ రిలీజ్ చేయకుండా పోయే పరిస్థితులు కూడా అన్నీ కూడా కూలంకుషంగా వారికి వివరించాను. ఇంకొక పక్క కడాన రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన సాగిందంటే, స్వచ్ఛ భారత్ గురించి ప్రధానమంత్రి గారు అందరూ మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెగసీ గార్బేజ్ 85 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. కుప్పలుగా అంటే గార్బేజ్ కూడా తీయకుండా ఎక్కడికక్కడ చెత్త మీద పన్నేసే పరిస్థితికి వచ్చారు. మొన్న మధ్యలో పెట్టడం పోతే నేనే షాక్ అయ్యాను. 4 రోడ్స్ జంక్షన్ అక్కడుండే ఆంధ్ర కాలేజ్ దగ్గర పెద్ద గుట్ట ఉంది గార్బేజ్. అది చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇలాంటిది రాష్ట్రం మొత్తం తిరుపతిలో నిన్నపోతే మున్సిపల్ కమిషన్ వస్తే మీ దగ్గర గార్బేజ్ ఎంత ఉందంటే 2,50,000 మెట్రిక్ టన్నులు గార్బేజ్, లెగసీ గార్బేజ్ ఉంది. ఇవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్గా కొన్ని విషయాల్లో వారు చూపించిన చొరవ కూడా థ్యాంక్స్ చెప్పాను. పోలవరం 12,500 కోట్లు ఫేజ్ 1 క్లియర్ చేయడం, దానికి నిన్నే కొంత డబ్బులు కూడా రిలీజ్ చేశారు. దానికి కూడా వారికి థ్యాంక్స్ చెప్పాను. 2 ఇయర్స్లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి. ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తే ఫేజ్ 1 పూర్తి అవుతుంది. కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది. అందులో డయాఫామ్ వాల్, మళ్ళీ న్యూ డయాఫామ్ వాల్ నిర్మాణం చేయడానికి యాక్సెప్ట్ చేయడం, దానికి కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టడం. అదే మరి టోటల్గా ఫేజ్ 1కి 12,500 కోట్ల దగ్గర పెట్టి శాంక్షన్ చేశారు. దీనివల్ల పనులు ప్రారంభమవుతున్నాయి. వీరిని తొందరలో పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన
ఏదైతే అమరావతి వరల్డ్ బ్యాంక్ రావడం, అప్రైజల్ చేయడం, ఫేజ్ 1లో 15,000 కోట్లు ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. దీనివల్ల పనులు అక్కడ కూడా ముమ్మరంగా స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అన్ని పనులు కూడా రాబోయే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా. ఇది కూడా ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పనిచేస్తాం. అదే సమయంలో ఒక పక్క ఈరోజు జరిగినటువంటి విధ్వంసాన్ని ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకుంటూనే అదే మాదిరిగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. అది కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో ఇంకొక పక్కన చాలా క్లియర్గా 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ కింద $43,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద సాధించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్లాన్స్ అని తయారు చేశాం. నవంబర్ 1కి దీన్ని రెడీ చేసుకుంటాం. అదే సమయంలో ఇవి కాకుండా నేషనల్ హైవేస్ ఉంటే అవన్నీ వారికి ఆ లిస్ట్ అంతా ఇచ్చాను. అవన్నీ క్లియర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే PMUY కింద గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ముందుగా ఇచ్చాం. దానివల్ల దగ్గర 65 లక్షల గ్యాస్ కనెక్షన్లకి మనకు రావాల్సిన సబ్సిడీ రావడం లేదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బిలో పావర్టీలో ఉన్నారు కానీ మనకు గ్యాస్ సబ్సిడీ రావడం లేదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వారికి. ఇవి కాకుండా ఇంకా ఏదైతే మిగిలిన జరిగిన విషయాలన్నీ కూడా వారికి క్లారిటీ ఇచ్చి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. చాలా వరకు ఆయన సానుకూలంగా అన్ని విధాల హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నాం. ఇదే సహకారం భవిష్యత్తులో కూడా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. అది అయిన తర్వాత నిన్న అశ్విని వైష్ణవ్ ఇక్కడికి వచ్చారు. వారితో 2 విషయాలు కూలంకుషంగా నేను మాట్లాడాను. ఒకటి రైల్వేస్లో మీరు చూస్తే విశాఖపట్నం ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్, వైజాగ్ విశాఖపట్నం రైల్వే జోన్, దీనికి ల్యాండ్ ఇవ్వలేక 5 ఏళ్లుగా కాలయాపన చేశారు. నేను వచ్చిన వెంటనే 2-3 సార్లు చెప్పాను. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాం, ల్యాండ్ చూపించాం. వాళ్ళన్నీ కూడా సాటిస్ఫై ఎవరికి అన్నీ ఇచ్చి నౌ ల్యాండ్ ఈజ్ క్లియర్డ్. డిసెంబర్లో ఫౌండేషన్ వేయడానికి ముందుకొచ్చారు. ఒక సమస్యని జటిలం చేశారు, ఆ సమస్యని పరిష్కారం చేశాం. అదే మాదిరిగా విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని వయబిలిటీ ఉండేట్టుగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్లకే దాన్ని కూడా పెట్టడానికి కూడా ఒప్పుకున్నారు. అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఒక సమస్యని పరిష్కారం చేయగలిగాం, జటిలమైన సమస్యని పరిష్కారం చేసుకోగలిగాం. తొందరగానే ఫౌండేషన్ వేస్తారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం ఔరా నుంచి చెన్నై ఎట్లయితే నేషనల్ హైవే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ 4 లేన్ ఉందో ఇప్పుడుండే 2 లేన్ని 4 లేన్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ కూడా, ఎలక్ట్రికల్ లైన్స్ కూడా పెడుతున్నారు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ వస్తాయి మనకు. 4 లేన్స్ వచ్చినప్పుడు ట్రైన్ మూవ్మెంట్ పెరుగుతుంది, గూడ్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. అవసరమైతే మన సిటీ టు సిటీ నమో భారత్ కింద 200 కిలోమీటర్ల లోపల ఉంటే ఈ ట్రైన్స్ వేసుకుంటాం. అక్కడ మీరు ఒకసారి చూస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, తడ వరకు ప్రతి ఒక్క టౌన్ కూడా కనెక్ట్ అవుతుంది. టోటల్ కోస్టల్ అంతా కూడా కనెక్ట్ అవుతుంది. దీంట్లో నమో భారత్ 200 కిలోమీటర్లకు వేసుకుంటే షటిల్స్ కింద ఈజీగా వస్తాయి. వందే భారత్ 600 కిలోమీటర్ల వరకు చైర్ కార్ వస్తుంది. నైటే ట్రావెల్ చేయాల్సి వస్తే ఇంకా ఎక్కువ